అందరూ రెండు చేతులు జోడించి నమస్కరించండి. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా గణపతి నామాన్ని చెప్పండి. గట్టిగా శ్రీ గణేశాయ నమః. మరొక్కసారి గట్టిగా శ్రీ గణేశాయ నమః. ఇవాళ పౌర్ణమి, చాలా మంది గణపతిని వేడుకుంటూ ఉంటారు. కానీ మనం పిలిచినటువంటి పిలుపు గణపతికి తలుపు తట్టినట్టుగా, తలుపులు తట్టినట్టుగా అనిపించాలి. గట్టిగా గణపతి యొక్క నామాన్ని అందరూ గట్టిగా చెప్పాలి. గుంటూరు మిర్చి ఘాట్ ఏమిటో ఈ ఈటీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజావాహినికి తెలియాలి. మనతో పాటు వాళ్ళు కూడా గొంతు కలిపి భగవన్నామని చెప్పేలాగా అందరం కూడా గట్టిగా బిగ్గరగా చెప్పాలి. గట్టిగా శ్రీ గణేశాయ నమః. ఇంకొకసారి శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. అందరూ నేను చెప్పే గణపతి ప్రార్థన చెప్పండి. గట్టిగా చెప్పండి. బుద్ధిమంతం, సిద్ధిమంతం, పార్వతీ తనయం, శుభం, సర్వవిఘ్న వినాశాయ ప్రార్థయేహం గణాధిపం. ఇంకొక మంత్రం చెప్పండి అందరూ కూడా. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. అందరూ కూడా శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని మనస్సులో స్మరిస్తూ చక్కగా సంకల్పాన్ని, గణపతి పూజని అందరూ కూడా తిలకించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ధరిగోం స్మరామి. యత్ర యోగేశ్వరః పురుషో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్భవాని తిరుమతిర్మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పుణ్యదేవతా స్మరణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేస్తూ మీ తల్లిదండ్రులను, మీ గురువుని, మీ ఇష్టదేవతలను అందరూ కూడా మనస్సులో ప్రార్థించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధినే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో మహాభాగవతేభ్యో సువాసినేభ్యో నమో నమః. తర్వాత అందరూ కూడా మీ ముందున్నటువంటి జలపాత్రలో జలాన్ని కొద్దిగా చేతికి తీసుకొని, వాటర్ బాటిల్ మూత తీసి ఆ జలాన్ని చేతిలో వేసుకొని 3 సార్లు మీ శిరస్సున, మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద అందరూ కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ జలాన్ని చల్లండి పవిత్రత కోసం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మనే పుండరీకాక్షం సవాక్యాభ్యంతరశ్రీః పుండరీకాక్ష పుండరీకాక్ష. తర్వాత అందరూ కూడా నమస్కారం చేస్తూ 3 సార్లు మనస్సులో గోవింద గోవింద అనే నామాన్ని స్మరించండి. గోవిందేన సదా స్నానం, గోవిందేన సదా జపం, గోవిందేన సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆచమ్య. అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చివరి వేళ్లు దూరంగా పెట్టి, అంటే 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి గోకర్ణ ముద్ర అంటారు. ఆవు చెవిలాగా ఉండాలి మీ చెయ్యి. ఈ చేతిలో మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని 3 సార్లు విడివిడిగా శబ్దం రాకుండా పుచ్చుకోండి. 4వ పర్యాయం నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకోండి. ఆచమ్య. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి తుడుచుకొని జలపాత్ర మీ కుడి చేతి వైపు పెట్టుకోండి. అందరూ కూడా కొద్దిగా అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. నమస్కారం చేస్తూ కేశవనామాలు వినండి. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షదాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. తర్వాత అందరూ కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ముందు వైపు నుండి ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. దీన్ని భూత ఉచ్చాటన అంటారు. భూత ఉచ్చాటన. అందరూ కూడా తర్వాత అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళి చక్రే నాసికగ్రే నాసికాగ్రే సంపేజ్యం పాపనాశనం ప్రాణాయామ విధం ప్రాక్తాంశ పరికల్పితం అపక్రామంత భూతాద్యాభిషాచ సర్వతోముఖ
सर्वेषां विरोधेन पूजा कर्म समारभे ओमापो ज्योतिरसामृतं ब्रह्मभोन्भवस्य वरोम् అందరూ కూడా నమస్కారం చేస్తూ మమ అనుకోండి ఉపాత సమస్త దుర్దక్షేత్ర శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాశ్వరాయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః విజయవరార్థే శ్వేతవరాహే వైవస్వతమనమరే కలియుగే అష్టావింశన్ మహాయుగే యాదే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహదక్షిణ విభాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే అస్మన్ దీపమంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సద్గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ ప్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం భృగువాసరే శుభవాసరే शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभनिधौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम् अस्य देवदेवस्य अगणतानेक दिव्यावतार स्वरूपस्य अखिलाण्डकोटि ब्रह्माण्डराजिकस्य आदिमध्यान्तरहितस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री कार्तिक दामोदर देवता उद्दिश्य श्री कार्तिक दामोदर देवता प्रीत्यर्थम् ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేతికి తీసుకొని నమస్కారం చేస్తూ సంకల్పం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ముందుగా మీ గోత్రము, తర్వాత మీ భర్త గారి పేరు, వివాహం కానటువంటి బాలా త్రిపుర సుందరి స్వరూపులైనటువంటి కన్యకామూర్తులు వస్తే ముందుగా మీ తండ్రి గారి పేరు, తర్వాత మీ తల్లి గారి పేరు, వివాహమైనటువంటి సువాసిని మూర్తులు మీ గోత్రము, మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు అందరూ కూడా చక్కగా భావనామాత్రంగా స్వామికి గోత్రనామాలు నివేదించండి. అలాగే విడిగా ఉన్నటువంటి భక్తులు కూడా నమస్కారం చేస్తూ స్వామికి మీ గోత్రనామాలు చక్కగా నివేదించుకోవచ్చు. అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తాగ్రేసరులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చు. అందరూ కూడా నమస్కారం చేస్తూ చక్కగా మీ గోత్రనామాలు అందరూ కూడా చెప్పుకోండి. అముక గోత్రోద్భవస్య అముక నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చిరంజీవినాం కుమార్యాః కుమారస్య యజమానస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య. ఇప్పుడు అందరూ కూడా సంకల్పం చెప్పండి. సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. సంకల్పం ఇప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. సంకల్ప శుద్ధి ఉంటేనే మీ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి. అస్మాకం, కొంచెం గట్టిగా, అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రిత వర్గానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్యర్థం. గట్టిగా చెప్పాలి. మనకేం కావాలో మనం కూడా గట్టిగా అనకపోతే ఎట్లా అండి? భగవంతుడిని నిలదీసేటటువంటి అవకాశం, అధికారం మనకుంది. కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి. ధేను కాంచన పుత్ర పౌత్ర స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాజయ సిద్ధ్యర్థం మమ దేహస్థిత బాధిత ఏకాహిక ద్వాహిక త్ర్యాహిక చాతుర్థిక పాంచరాత్ర విషయ గుల్మాది శతసంకుల అనారోగ్య నివృత్తి ద్వారా సంపూర్ణ దేహ ఆరోగ్యత సిద్ధ్యర్థం సకల అపమృత్యు గండదోష నివృత్తి పూర్వక సంపూర్ణ ఆయుష్య అభివృద్ధి అర్థం మయ సంకల్పిత ఆచరిత కరిష్యమాణ వృత్తి వ్యవసాయ
వ్యాపార ఉద్యోగ వ్యవహారేషు సకల ప్రతిబంధక నివృత్తి ద్వారా సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత దివ్య శరణాంబుజే అచంచల భక్తి స్థిరత్వ సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్యత సిద్ధిద్వారా శ్రీ కార్తిక దామోదర ప్రసాద సిద్ధ్యర్థం మహాకార్తికి త్రిపుర పూర్ణిమ మహాపర్వణి ప్రదోష సమయే అన్యోన్య సువాసిని సహ ఆచార్య ఉపదిష్ట ప్రకారేణ సంభవద్భిః ద్రవ్యైః సంభవిత నియమైః సంభవిత ప్రకారేణ సామూహిక కార్తిక దీప ప్రజ్వలన కార్తిక దీపలక్ష్మి పూజ పూర్వకం శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తి ఆత్మక శ్రీ అనంతలక్ష్మి రమా సమేత సత్యనారాయణ అష్టోత్తర శతనామ పారాయణ అర్చన పూర్వకం శ్రీ కార్తిక దీపోత్సవం ఆఖ్యం కర్మ కరిష్యమాణః తదంగ పురాణశ్రవణ పూర్వకం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజా కరిష్యే. మీ అందరూ కూడా శిరస్సు వంచి గణపతికి నమస్కరించి మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు కళ్ళకద్దుకొని ఆ అక్షతలను మీ ముందున్నటువంటి దీపపాత్ర ఆ దీప పీఠం పైన వదలండి. అందరూ కూడా గణేశాయ నమః అనే నామాన్ని స్మరించండి. ఆచార్యుల వారు ఇక్కడ చక్కగా గణపతి పూజను మీ అందరి ప్రతినిధిగా నిర్వహిస్తారు. శివే భక్తి ప్రజాయతే. కోటి జన్మల పుణ్యం ఉంటే గానీ భగవంతుడి మీద భక్తి కలిగదట. ఈ కోటి జన్మల పుణ్యం ఉన్నటువంటి వాడు, భక్తి భరితమైనటువంటి హృదయం ఉన్నటువంటి వాడు దేవాలయంలోకి వెళితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి శిలలోను శిల్పంలోను శంకరుని చూసి నమస్కరిస్తాడు. అదే భక్తి లేనటువంటి వాడు ఏమిటి, ఆహా ఈ శిల్పం ఎంత సౌందర్యంగా ఉంది, ఈ శిల్పి ఎంత చక్కగా చెక్కాడు అనుకుంటాడు తప్ప అందులో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించలేడు. కాబట్టి అటువంటి భక్తి చాలా ప్రధానమైనది. ఇంతేకాకుండా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ కరియసి అని శాస్త్రవచనం. అటువంటి భక్తి భరితంగా మీరందరూ కూడా ఇవాళ కార్యక్రమం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కార్తీక పూర్ణిమ నాడు చేసేటటువంటి ఏదైనా పూజ కానీ దీపారాధన కానీ వ్రతం కానీ ఏ కొద్దిపాటి నామస్మరణం కానీ అనంతమైనటువంటి ఫలాలను ఇవ్వడంతో పాటు మన పాప రాసులన్నింటినీ కూడా భస్మం చేస్తుంది అని కార్తీక పురాణం మాట, స్కాంద పురాణ వచనం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఇది కేవలం శివ సంకల్పం తప్ప మన సంకల్పం కాదని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ కార్యక్రమం చేసుకునేటటువంటి మీరు, పాల్గొనేటటువంటి మహాగౌరీ స్వరూపులైనటువంటి మీరు, మేము వేదికపై నుండి చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ మేము చెప్పినప్పుడు మేము ఏం చేయమన్నామో మీరు అదే చేయాలి తప్ప
కొంతమంది మాకు అన్నీ తెలుసండి, మేము నిత్యం చేస్తూ ఉంటాం కదా అని చెప్పి కొంతమంది దీపం వెలిగించే ప్రయత్నం కూడా చేసేటటువంటి ఆ సువాసిని మూర్తులు ఉన్నారు. అమ్మ, ఇదంతా కూడా ఒక విధానం ప్రకారం ఒక శాస్త్ర ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా మీరు ముందుగా దీపం వెలిగించకండి. అలాగే పూజ కానివ్వండి, మీరు సంకల్పం కానివ్వండి, ఇక్కడ జరిగే ఏ ప్రక్రియ అయినా సరే మేము చెప్పినప్పుడు చెప్పినది చెప్పినట్టుగా మీరు ఆచరించండి. విశేషమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీరందరూ కూడా పొందండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దీనికి పరమ ప్రమాణం ఏమిటి అని కనుక మనం గమనిస్తే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. మనం ఏ పని చేయాలన్నా కూడా శాస్త్ర నిర్దేశం, శాస్త్ర మార్గదర్శనం మనకు కావాలి. శాస్త్రంలో చెప్పింది మాత్రమే మనం ఆచరించాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా గ్రహించండి. మేము చెప్పినట్టుగా మీరు చేయండి. అయితే మిగతా పనుల్లో కాస్త వెనక ముందైనా ఒక పని మాత్రం మీరు తప్పకుండా చేయాలి. ఏమిటా పని అంటే భగవన్నామాన్ని గట్టిగా బిగ్గరగా చెప్పడం. ఎందుకండి ఇలాగా, దీనివల్ల మాకేంటి ప్రయోజనం అని మీరు అడగచ్చు. క్షణే క్షణే కృతం పాపం స్మరణైన వినశ్యతి అని భాగవత వచనం. భగవన్నామం చెప్పడం వల్ల ప్రతి క్షణం చేసినటువంటి ఆ క్షణానికి చేసినటువంటి పాపాలు నశిస్తాయి. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైన కార్తీక పూర్ణిమ నాడు వీలైనన్ని సార్లు భగవన్నామని చెప్పి భగవద్ అనుగ్రహానికి అందరం కూడా పాత్రలం అవుదాం. అంతేకాకుండా కలియుగంలో ఉన్న మరొక విశేషం ఏమిటంటే సంఘే శక్తి కలౌయుగే అని, కలియుగంలో ఎవరికి వాడు దీపారాధన చేయడం, ఇంట్లో కూర్చొని పూజ చేయడం కాకుండా ఇలా అందరూ కలిసి సామూహికంగా చేసే కార్యక్రమానికి ఎక్కువ బలం ఉంటుంది, ఎక్కువ ఫలం వస్తుంది. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ అందరూ గట్టిగా హరయే నమః, ఇంకొకసారి గట్టిగా హరయే నమః, హరయే నమః,